అందరికి నమస్తే. కామారెడ్డిలో రచ్చ రచ్చ. అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. బట్ షబ్బీర్ అలీ మాజీ మంత్రి కామారెడ్డి ఆరోపణలు చేసిండట. ఏవని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అక్కడ ప్రభుత్వ కాలేజీ భూములు, శిశు మందిర్ భూములు, ఇంకేదో భూములు మొత్తానికి ఆ భూములు అరోరా భూములంట. ఆ భూములు కబ్జా చేసిండని ఒక ఆరోపణ చేసిండు. చేస్తే ఆయన నేను తేల్చుకుంటా, నా మీద చేసిన ఆరోపణలు నేనే తేల్చుకుంటా, దీని మీద చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరిండట. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా చర్చకు సిద్ధం, మేము కూడా రెడీ, మా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, బంచ్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి, మీ కబ్జాలకు సంబంధించిన యువతల వాళ్ళు కూడా చేసిర్రు. ఇదంతా ఈరోజు శిశుమందిర్ వేదికగా శిశుమందిర్ దగ్గర వచ్చి చర్చించుకోవాలని సవాల్ విసురుకున్నారు. ఇక పొద్దుగాల తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అయింది కామారెడ్డిలో రచ్చ. ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసిండు. చాలా విచిత్రమైన అసలు ఆడ ఒక కాంగ్రెస్ మాజీ సర్పంచ్ అంట ఒక ఆయన వెంకటరమణారెడ్డి ఇంటికి పోయిండు, ఎమ్మెల్యే ఇంటికి పోయిండు. పోతే బీజేపీ కార్యకర్తలు మొత్తం కారును ఉల్టా పల్టా ఎత్తేసారు. సరే ఫస్ట్ విజువల్స్ చేద్దాం, అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. మనం షబ్బీర్ అలీ గారికి ఫోన్ చేద్దాం, తర్వాత ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు కూడా ఫోన్ చేద్దాం. ఫోన్ ఎత్తితే ఖచ్చితంగా మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఇగో ఇది రచ్చ. ఇది ఏమైంది ఒకసారి చూడండి మీరు. మొత్తం పలగొట్టేసింది కారణం ఎక్కడక్కడ. ఇట్లాంటి విజువల్స్ ఎవరు తీస్తారో కానీ మీడియా తీయదు, మీడియా కూడా లేదాడ. ఆ లొల్లిలా మొత్తం ఎవరు తీస్తారో వీడియోలు ఇట్లాంటివి బాగా తీస్తారు. మొత్తం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు అనుకుంటా, నాకు తెలిసి కరెక్ట్గా తీస్తారు ఏం తీయాలో. చూసారు కదా, ఒక మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మాజీ సర్పంచ్ వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే ఇంటి మీదకి పోయినంట, ముట్టాడంట ఇల్లు. ఇప్పుడు సవాలు విసిరింది వీళ్ళు, సవాలు స్వీకరించింది బీజేపీ ఎమ్మెల్యే. ఒక ప్లేస్ అనుకున్నారు, ఆడిపోతే పెద్ద గొడవతుందని పోలీసు వాళ్ళు ముందే అవజారేజ్ చేసిండ్రు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఆ శిశు మందిర్ దగ్గర పోయినరు, ఎమ్మెల్యే ఇంటికి పోయినరు. పోతే లాస్ట్కు ఇంత పెద్ద రచ్చ జరిగింది. లాస్ట్కి ఆ కాంగ్రెస్ మాజీ సర్పంచ్ ఎవరు మహేందర్ రెడ్డి అంటే, గిరి మహేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ ఎమ్మెల్యే ఇంటికి పోతే ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నాడు, షబ్బీర్ అలీ గారేమో హైదరాబాద్లో ఉన్నారు. చేస్తే లాస్ట్కి అది కింద మీద అయింది. కామారెడ్డి ఎందుకో కొంత విభిన్న కాన్స్టిట్యున్సీలా కనిపిస్తుంది. మన లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు చూసినాం కదా. కానీ తెలంగాణలో ఇట్లాంటి పాలిటిక్స్ ఏదో కొంత అర్థమైతలేదు. గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, షబ్బీర్ అలీ గారు వాళ్ళంతా ఆధారాలు ఉన్నాయంటున్నారు. చూద్దాం ఒకసారి అయితే ఎంతో ఫోన్లో మాట్లాడదాం, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సార్ నమస్తే, షబ్బీర్ అలీ సార్. సార్ ఏం సార్ మొత్తం కామారెడ్డి అంతా రచ్చరచ్చ చేస్తున్నారు. నేను లైవ్లో ఉన్నాను, నేను ఇప్పుడు మొత్తం కామారెడ్డి. నాకేం సంబంధం, అతడు ఎమ్మెల్యే గారు నిన్న మా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎన్ఎస్ఐ పేరే అతనిది సందీప్ ఛాలెంజ్ చేసి, నువ్వు నా మీద ఆరోపణలు పెట్టు కదా, నువ్వురా అందరు రావాలా, అందరు కాంగ్రెస్ నాయకులు రావాలా, అందరు ఆఫీసర్లు రావాలా, అందరు ప్రిన్సిపల్స్ రావాలా అని. భూములు కబ్జా చేసిండ్రు, అరోరా భూములు కబ్జా చేసిండ్రు, గవర్నమెంట్ కాలేజ్ భూములు కబ్జా చేసిండ్రు. ఇట్ ఇస్ ట్రూ. అదే చూపించడానికి పోయింది కదా మనోళ్ళు. కాలేజ్ నువ్వు నా బీఫామ్ అమ్ముకున్నాడు, నువ్వు కూడా విట్నెస్ ఉన్నావు. బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఆయన అమ్ముకొని రాత్రి నెక్ ఆఫ్ ద మూమెంట్ విడ్రా చేసుకొని పారిపోయింది ఆయన కదా. అదే మనోళ్ళు అడుగుతున్నారు, తప్పేమో. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆయన మీద చేసిన ఆరోపణలకు? మీ పేపర్లో ఉన్నాయి అన్ని ఆధారాలు, అందరికీ తెలుసు. లాస్ట్ 1 minute బిఫోర్ నేషనల్ పార్టీ బీఫామ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా విడ్రా అయి పారిపోయింది అతడే. మిగిలిన మా దగ్గర సందీప్ దగ్గర మీకు ఎవరన్నా క్యాండిడేట్ ఉంటే చెప్పు, ఫైల్ ఇస్తాడు మొత్తం. కామారెడ్డి ఫైల్ మొత్తం అరేనా కాలేజీలో భూములు అమ్ముకున్నది, వాళ్ళ నాయనను ఎన్నిసార్లు పట్టుకుపోయి ఆర్డీ ఆఫీస్ లో ఆయనకు హింసించింది, అవన్నీ మీకు తెలుస్తుంది. అక్కడనే అడగండి, నాకు అడిగితే ఇప్పుడు ఎందుకు సార్, ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది? కామారెడ్డి నాయకుడా, రాష్ట్ర నాయకుడా?
సార్ మీరు రాష్ట్ర నాయకుడు, బట్ కామారెడ్డి యువర్ ప్లేస్. ఎందుకు స్టూడెంట్స్ వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, ప్రజా సంఘాలు స్టూడెంట్స్ వాళ్ళు ఇప్పటికే 10 సార్లు అయింది కాలేజ్ ల్యాండ్ మీద. ఇది నాట్ ఏ న్యూ థింగ్, కొత్తదేం కాదు. అంటే నిజంగానే ఉందా సార్? ఓన్లీ Previously. ఒక రాజకీయ ఆరోపణనేనా? నిజంగానే ఎమ్మెల్యే కొద్దిగా, ఎందుకంటే రమణారెడ్డి మీద కొద్దిగా మంచి ఉద్దేశం ఉంది కదా జనాలకి ఉండొచ్చు. మీ ఎక్కడ గెలిచిండు మరి? సార్. వాళ్ళ మీద, వాళ్ళ నాయన మీద చనిపోయినారు. ఆల్రెడీ కమిటీ మీద కేసు ఉంది. ప్రజా సంఘాలు పోరాడి కాలేజ్ ల్యాండ్ అంతా గవర్నమెంట్ కి ఇప్పించిన దానికి నక్సలైట్స్ ని మొదలు పెట్టుకుంటే లెఫ్ట్ ఆర్గనైజేషన్, స్టూడెంట్ ఆర్గనైజేషన్ 4 సంవత్సరాలు పోరాడిన తర్వాతనే 2019 లో గవర్నమెంట్ ఈ ల్యాండ్ టేక్ ఓవర్ చేసుకొని ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ మొత్తం ల్యాండ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయింది. ఓకే. ఇది అంతా అప్పుడుదే. ఓకే. ఎప్పుడు ఏ ఒక్క గజం కూడా ఎవరు తీసుకోలేదు. అప్పుడు పాత కమిటీలో ఈయన మెంబర్ ఉన్నాడు, ఇలా నాయన సెక్రటరీ. అప్పుడు చేసిన ఒకతొకల మీదని ఈ జగడ. ఇప్పుడు మీ మాజీ సర్పంచ్, హలో సార్, ఎనీవే ఓకే, వెంకటరమణారెడ్డి గారు కూడా కాల్ చేద్దాం. ఒకవేళ మాట్లాడితే ఆయన కూడా ఏ విషయం చెప్పే అవకాశం ఉంటుంది. నిజంగానే మరి బీజేపీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నామంటున్నారు. షబ్బీర్ అలీ గారేమో మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటున్నాడు. మరి ఈయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆయన స్వీకరించిండు. మధ్యలో కలిస్తే కూడా అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఈయన సవాలు విసురుడు, ఆయన స్వీకరించుడు, ఆయన ఓకే అంటే ఈయన ఓకే అనుడు, ఇది కాదు రచ్చ. గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా విచారణ జరిపించుకోవాలనుకుంటే విచారణ జరిపించుకోవచ్చు. ఓకే, వెంకటరమణారెడ్డి గారు ఫోన్ ఎత్తలేదు. బట్ ఎలక్షన్స్ అప్పుడు చాలా ఈయన మీద ఉన్నాయి ఆరోపణలు, అవన్నీ ఉన్నాయి. వెంకటరమణారెడ్డి గారు మరి ఎందుకు అసలు వెంకటరమణారెడ్డి గారే మొన్న రీసెంట్గా ఈ మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు గొడవకంతా కారణం అదే. ప్రెస్ మీట్ పెట్టి షబ్బీర్ అలీకి సంబంధించిన మొత్తం అన్నీ ఇంకా పర్సనల్ విషయాలు, ఆయన లింక్స్ ఏమున్నాయి, ఆయన ఆస్తులు ఏమున్నాయి, ఆయనకు అవేమున్నాయి, ఆయనకి ఇవేమున్నాయి, చాలా కొంత లైన్ క్రాస్ అయినారు వెంకటరమణారెడ్డి గారు ఆ మాట్లాడినప్పుడు. అంటే ఆయన పెద్ద మనిషి, ఈయన పెద్ద మనిషి, కొద్దిగా మర్యాదగా మాట్లాడుకోవచ్చు కదా. దాని తర్వాత షబ్బీర్ అలీ దాన్ని కౌంటర్ చేస్తూ మా దగ్గర మీ ఆధారాలు ఉన్నాయి అవన్నీ ఆయన మాట్లాడి ఈ పొలిటికల్ కౌంటర్ లాస్ట్కి ఒక కారును బోల్తా అయితే స్టేజ్కి వచ్చిందనమాట. కామారెడ్డిలో శాంతి భద్రతలు మొత్తం అట్లా అయిపోయినాయి. బట్ లోకాయుక్తలు ఆల్రెడీ కేసు ఉందని కూడా షబ్బీర్ అలీ గారు చెప్తున్నారు. వాళ్ళు వెంకటరమణారెడ్డి గారు మనతో మాట్లాడితే ఇంకా కొంత క్లారిటీ వచ్చేది. ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నారు, బహుశా ఆ టెన్షన్లో ఉన్నట్టున్నారు. బీజేపీ కార్యకర్తలు, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర వారు పోతా అంటున్నారు, ఎమ్మెల్యే మీద దాడి జరిగింది అంటున్నారు. దాడి అయితే ఏం జరగలేదు, ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నారు. పోలీసు వాళ్ళు అయితే అక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరినీ అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మాజీ సర్పంచ్ ఆ కారులో ఉన్న ఆయనను తీసుకుపోయినారు పోలీసులు. ఆ కారు ఎత్తేసే కన్నా ముందే తీసుకుపోయినారు. కానీ తెలంగాణలో ఇట్లాంటి పాలిటిక్స్, ఓ ఎమ్మెల్యే, ఓ మాజీ మంత్రి, ఈ గొడవలు, ఇదంతా ఏందో కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ తెలంగాణ ఉంది, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా కాదు. కానీ నిజంగానే ఆధారాలు ఉంటే కేసులు పెట్టవచ్చు, ఎమ్మెల్యే మీద విచారణ జరిపించవచ్చు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఓలా మరి ఆయన కూడా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలు, చాలా వ్యక్తిగత పర్సనలైజ్డ్ ఆరోపణలు చేసిండ్రు. ఆయన నిజంగానే షబ్బీర్ అలీ గారి అక్రమాస్తులు అట్లాంటివి ఉంటే ఆయన కూడా కేసు పెట్టి లెక్క తెలిస్తే కామారెడ్డి ప్రజలు ఏమైనా వద్దంటారా? కానీ వెంకటరమణారెడ్డి గారు తెలంగాణ అంతా ఒక రకమైన అభిప్రాయం ఉంది ఆయన మీద, కామారెడ్డిలో ఒక రకమైన అభిప్రాయం. కామారెడ్డి ఓటు ఇష్టం ప్రజలకు. ఆయన చాలా పెద్ద మేనిఫెస్టో ఇచ్చిండు, సొంత మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో అమలు చేయాలి, అమలు చేస్తామని చెప్పిండు. ఒక్కొక్కరికి కాడెద్దులు ఇస్తామన్నారు, ఏవేవో ఉన్నాయి. అవి అమలు చేయలేకపోయినరు. దాని మీద కొంచెం ఆయన మీద రిమార్క్ ఉంది. బట్ ఏదో కొంత వివాదాస్పదంలో ఫస్ట్ టైం ఆయన ఇట్లాంటి వివాదంలో మనకు కనిపించడం బయటికి ఎమ్మెల్యే అయిన తర్వాత. కాకముందు చాలా ఉన్నాయంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. బట్ మీరు కూడా కామెంట్ చేయండి ఈ గొడవ మీద, ఈ ఇష్యూ మీద. ప్లీజ్ సబ్స్క్రైబ్.